హాయ్, నేను దోశల ప్రాసెస్ చూపిస్తున్నానండి. అన్ని పప్పులు కలిపి ఎట్లా చేయాలో, బియ్యం దోశలు కాకుండా అన్ని పప్పులది హెల్దీ హెల్దీ ఫుడ్ చూపిస్తున్నాను. ఇవి శనగలండి, బ్లాక్ శనగలు, ఇవి వైట్ శనగలు, ఇవి మినపగుండ్లు, ఇవి పెసర్లు, ఇవి బియ్యం, ఉల్వలు, ఇవన్నీ కలిపి దోశ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. నేను దోశ ప్రాసెస్ ఏంటో చెప్తా. ఇవన్నీ ఇప్పుడు సాయంత్రం కావాలంటే మధ్యాహ్నం నానబెట్టుకోవాలండి. అప్పటికప్పుడే మిక్సీ పట్టి అప్పటికప్పుడే దోశలు వేసుకుంటే మస్తు వస్తాయండి. నేను నానబెట్టినవి కూడా చూపిస్తా. ఏంటంటే ఇవి ఎక్కువ రుబ్బి పెడితే పుల్లగా అయిపోతాయి. అవి కాకుండా అప్పటికప్పుడు రుబ్బుకొని అప్పటికప్పుడు దోశలు వేసుకోవడం. ఇప్పుడు మధ్యాహ్నం నానబెట్టి సాయంత్రం వేసుకోవాలి. సాయంత్రం కావాలంటే ఉదయం కావాలంటే నైట్ నానబెట్టుకొని ఉదయం వేసుకోవాలి. అదే నైట్ కావాలంటే నైట్ నానబెట్టుకొని మధ్యాహ్నం నానబెట్టుకొని నైట్ వేసుకోవాలి. ప్రాసెస్ చూపిస్తా అండి. నేను నానబెట్టినవి చూపిస్తా. ఇంకో నేను మధ్యాహ్నం నానబెట్టుకునేవి. ఇప్పుడు నేను దోశల పిండి పట్టినాక మళ్ళీ తర్వాత ఒక వీడియోలో చేస్తా. ఈ వీడియో లెంత్ అయిపోతుందండి, వేరే వీడియోలో చూపిస్తా. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.